నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. షర్మిల గారు ఇదే 1750 కోట్లు మళ్ళీ అదే దాని 1750 కోట్లు అదే టాపిక్ తీసుకొచ్చారు. అదాని టాపిక్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రెజెంట్ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన మళ్ళీ ఒకసారి మళ్ళీ దీన్ని రీకలెక్ట్ చేయండి. అసలు ఏం జరిగిందో మళ్ళీ మీరు మొత్తం తీయండి. అమెరికాలో కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసేశారని షర్మిల గారు అన్నారు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి పైన షర్మిల గారు ఏసీపీకి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. జస్ట్ ఈరోజే. దీనికి మీరేమంటారు సార్? పల్లెనోడు ఎవడో పిలితల కొరికాడని ఒకటి ఉంటుంది. ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో ఏ పని పాటు లేదు. ఆవిడకి కేవలం నిన్న మొన్న టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ లాగా నిన్న మొన్న వార్తలు చదువుకుని ఇవాళ ఆవిడ ప్రొయాక్టివ్గా కనిపిస్తుంది. ఆవిడ ఇప్పుడు జాతీయ స్థాయిలో అదానీ మీద జరుగుతున్న దానికి జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయ్యి ఉండే ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అంటే అదానీ మీద పోరాటం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చేస్తుంటే పార్లమెంట్ వేదికగా ఈవిడ ఏం చేస్తుంది ఇక్కడ వాళ్ళ అన్న మీద పోరాటం చేస్తుంది. ఏమైనా సబు సందర్భం ఉందో దాంట్లో? ఈవెన్ కేంద్రంలోనూ ఉన్న కాంగ్రెసే జగన్కి ఇవాళ ముడుపులు ఇచ్చారని చెప్పి ఏదైనా ఒక ఉదంతం చెప్పమనండి. ఫాలో అయ్యారు మీరు ఏమైనా? పార్లమెంట్లో నేనైతే వినలేదు. మరి వినకుండా ఈవిడికి ఎక్కడి నుంచి ఏ కథలు వస్తున్నాయి? మళ్ళీ సేమ్ ఇక్కడ భౌగోళిక ఛానళ్ళు ఆ భౌగోళిక పేపర్లో రాసిన వార్తలే చదువుకుంటే ఏమొస్తుంది? ఇదే ప్రస్తావన వస్తుంది. ఓకే, మీరు వాస్తవాలు మనం మాట్లాడదాం. దేశం ఎందుకు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంట్లో జుట్లు పంచాయతీ మనకెందుకంటే చెత్త నాకెందుకు మీకెందుకు? పర్సనల్ విషయాలు ఇప్పుడు రాజకీయాలు ఆగుతాయి. నాకు అనవసరం. నేనైతే పర్సనల్ విషయాలు నాకు ఇంట్లో ఏ అన్నా చెల్లి కొట్టుకోకుండా ఉంటారు. అవునవును, వాళ్ళు కొట్టుసేస్తున్నారు. మనం ఏంటి చేస్తాం దానికి? నేనైతే నాకు సంబంధాలు ఇస్తాం. ఓకే, ఎవరికైనా సరే వాళ్ళు పర్సనల్ ఇష్యూలు వాళ్ళు తేల్చుకోమనండి. ఇప్పుడు ఇంట్లో చిన్నప్పుడు ఇప్పుడు నాన్నగారు లేరు, రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి అంటే ఏసీబీకి చెప్తాను, పోలీసులకు చెప్తాను, ఈయన అరెస్ట్ చేయండి, ఈయన కొట్టండి, ఈయన తిట్టండి అని చిన్నపిల్ల మనస్తత్వంతో ప్రదర్శిస్తుంది ఆవిడ. అందుకని ఇంకెళ్ళి సార్ మరి ఇదే షర్మిల గారు కూడా అదే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు చెప్పిన ఏదైతే సూపర్ 6 అది ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మహిళలు ఒక బస్ ఎక్కి ఎందుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి? మీరు చెప్పిందే కదా మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అని చెప్పేసి. ఇప్పుడు దాకా ఎందుకు మీరు అమలు పరచలేదు? తెలంగాణ చూడండి, అటు కర్ణాటక చూడండి, అవి వాళ్ళు వచ్చి రాగానే ఇలా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో ఇలా అమలు చేశారు. మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని షర్మిల గారు. నేను అందుకే చెప్తున్నాను, నువ్వు చిన్నపిల్లవి. ఇక్కడ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ విధానాలు అలా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, అంటే బీజేపీ సంబంధిత ప్రభుత్వం. బీజేపీ విధానాలు ఎలా ఉంటాయి అంటే మెట్రో ట్రైన్లు కడతాం, ఎల్ఎన్టీ త్రూగా డబ్బులు సంపాదిస్తే పరిస్థితి క్రియేట్ చేస్తాం. ఇలాంటి కథలకి మీరు అలవాటు పడాలి. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి బీజేపీ భాష మాట్లాడుతూ ఉంటే కుదరదు. కాంగ్రెస్ ఒరిజినల్ లెగసీ ఎలా ఉంటుందంటే డెలివరబుల్స్ మీద ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఉచిత బస్సు మేము ప్రామిస్ చేస్తాం, ఇస్తాం. నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూలో అవన్నీ చూడాలి. జాతీయ ప్రాజెక్టులైన ఎల్ఎన్టీ, ఈ మెట్రో రైలు ఇలాంటి వల్ల ఉచిత బస్సులు కొన్ని స్టేట్లు తీసుకున్న నిర్ణయాల వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయి అన్న చెప్తే ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళిక తెగించి ఫ్రీ బస్ అని ఇస్తారా? అది మనం గ్రహించగలుగుతాం. మరి మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారు కదా సార్, ఏం చేస్తావు? కెన్ యూ డూ ఎనీథింగ్? నథింగ్. చేత పంచేంద్రియాలు మూసుకుని 5 సంవత్సరాల ప్రభుత్వం మనం అవకాశం ఇస్తాం. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అప్పుడు తెలీదా ఎలక్షన్స్ ముందే పెన్షన్ పెంచబడిందని, లేదా ఎలక్షన్స్ ముందే నిరుద్యోగ వృత్తి 3 నెలలకో 2 నెలలకో వచ్చిందని? ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే ఓట్లేసారా? ఇప్పుడు మళ్ళీ మీరు నేను ప్రశ్నిస్తూ కూర్చుంటామంటే బాధపడినోడికే దాని కష్టం విలువ, బాధ విలువ రెండూ తెలుసు, సుఖం విలువ కూడా తెలుసు. ఇప్పుడు మనం వచ్చి మనం విశ్లేషించి వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేసిన తప్పు అంటే అది అనవసరమైన విషయం. 5 ఏళ్ళు మీరు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మూసుకుని కూర్చోడమే. వాళ్ళు చేయలేదా అంటే ఏడు చేస్తారు, చెయ్యము చేస్తాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? జ్ఞాపకం ఉందా? అది సొమ్మేం పోయింది. నీళ్ళు ఏమన్నా తెలంగాణకి ఏం చేస్తా ఉన్నారు? ఏమైంది తర్వాత? రాష్ట్రమే చీల్చుకుపోయింది. అవును. అంచేత అసందర్భ పేలాపాలను పేలే రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఇలాంటి దౌర్భాగ్య స్థితులు గ్యారంటీగా ఉంటాయి. వాళ్ళకేం పోయింది సొమ్ము? అవును. ప్లాంటెడ్ క్రీచర్ లాగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అని ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికైనా అంటే తెలంగాణ మీద ఎంత ఉద్యమం చేసినంత మాత్రం వాళ్ళకి నీళ్ళు నిప్పులు ఎవరా? మాట్లాడిన బాధ్యత రాహిత్యమైన ఒక మాటకి ఎక్కడి దాకా వెళ్ళి అందరూ మనోభావాలు గాయమైపోయాయి.